ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. చాలామంది శ్రీవారి భక్తులకి స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఒక కోరిక అయితే ఉంటుందండి. కాకపోతే ఈ శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనానికి సంబంధించినటువంటి టికెట్ ఎన్ని రకాలుగా బుక్ చేసుకోవాలి, టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది, శ్రీవారికి మీకు మధ్య దూరం అన్నది ఎంత ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే, జీవితంలో ఒక్కసారైనా సరే శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవాలని ప్రతి శ్రీవారి భక్తుల యొక్క కోరిక, కళ కూడానండి. ఈ టికెట్ని మనం ప్రధానంగా 4 రకాలుగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అది కూడా కేవలం ₹120 రేట్ నుండి ₹1,00,00,000 వరకు కూడా ఈ టికెట్ని పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళైతే శ్రీవారి భక్తులందరికీ కూడా ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. కేవలం ₹120 మీరు శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దీన్ని మనం మొదటి గడప దర్శనం అని, లేదా దెలవన దర్శనం అని, లేదా విఐపి దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటాం. అంటే మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుందండి. మీరు కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి శ్రీవారి యొక్క దివ్యమంగళ రూపాన్ని మీరు దర్శించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టికెట్ని ఎన్ని రకాలుగా పొందడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే, మనం స్వామివారికి ఆతిథ్య వాళ్ళ కింద ఈ టికెట్ని అయితే మీరు పొందడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ₹10,000 శ్రీవాణి కోటాకి మీరు డొనేషన్ చేసిన తర్వాత కూడా ఈ దర్శనం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 50 లక్షలు, 75 లక్షలు, ₹1,00,00,000 వరకు కూడా ఎవరైతే డొనేషన్ చేస్తారో ఈ డోనర్స్ కూడా శ్రీవారి యొక్క సుప్రభాత సేవ టికెట్ని పొందడానికి, అదేవిధంగా మొదటి గడప దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి మరొక కేటగిరీ అండి, ఇది ఆఫ్లైన్లో శ్రీవారికి ఆతిథ్య సేవలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్ని మీరు ఏ రోజుకి ఆ రోజు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో మీరు పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొదటగా శ్రీవారికి ఆతిథ్య సేవలు. మనకి ప్రతి నెల కూడా టీటీ దేవస్థానం వారు లక్కీ డిప్ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని ఈ ఆతిథ్య సేవలకి అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుందండి. దీన్నే శ్రీవారికి ఆతిథ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఇందులో మనకి ప్రధానంగా 4 రకాల శ్రీవారికి ఆతిథ్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పాదపద్మారాధన సేవలు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. ఇది మనకి ప్రతి నెల కూడా ఇంచుమించుగా 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి టీటీ దేవస్థానం అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇది టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ, వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మనకి సుమారుగా ఒక 2 డేస్ పాటు ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ లక్కీ డిప్లో కనుక సెలెక్ట్ అవుతే మీకు ఏ సేవ అయితే వస్తుందో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ టీటీ దేవస్థానం వారు మరొక 2 రోజులు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 20వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు కూడా మధ్యాహ్నం 12 గంటల లోపు మీకు ఏ సేవ అయితే వస్తుందో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ మీరు ఆన్లైన్లో కట్టిన తర్వాత మీరు ఈ శ్రీవారికి ఆతిథ్య సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మీకు సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ ₹120, తోమల సేవ టికెట్ కాస్ట్ ₹220, అర్చన సేవ టికెట్ కాస్ట్ ₹220, అష్టదళ పాదపద్మారాధన సేవ టికెట్ కాస్ట్ ₹1,250 చొప్పున. అంటే చాలా తక్కువ రేటుతోటి తిరుమల శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అది కూడా శ్రీవారిక ఈ 4 రకాల సేవల్లో మీరు పాల్గొన్న తర్వాత ఈ సేవలు కూడా శ్రీవారిక ప్రధాన ఆలయం ఏదైతుందో ఆనంద నిలయం, అక్కడ ఈ శ్రీవారికి అయితే ఈ 4 రకాల సేవలు జరుగుతుంటాయండి. సుమారుగా 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు శ్రీవారిక ఆనంద నిలయంలో శ్రీవారికి సేవలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ సేవలు మీరు కళ్ళారా చూసిన తర్వాత మీరు శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం ఉండడం ఇంచుమించుగా 30 సెకండ్స్ పైనే ఉంటుందండి. అంటే మీరు వెళ్ళి దర్శించుకునేటువంటి టైము. అదే మీరు అష్టదళ పాదపద్మారాధన సేవ కానీ, అర్చన సేవ కానీ, లేదా తోమల సేవలో పాల్గొంటే మీరు ఇంచుమించుగా 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు కూడా శ్రీవారి యొక్క మూల విరాట్ని దర్శించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలో కూర్చుని ఈ శ్రీవారి యొక్క ఆతిథ్య సేవలను చూడడానికి కూడా అవకాశం ఉంటుంది.
ఇది ప్రతి నెల కూడా లక్కీ డిప్ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి అతి తక్కువ రేట్లో ఈ శ్రీవారిక ఈ ఆదిత్య టికెట్ల ద్వారా శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ లక్కీ డిప్లో పాల్గొనడం, అది కూడా ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడం కూడా చాలా అదృష్టం ఉండాలండి. ఎందుకంటే ప్రతి నెల కూడా ఇంచుమించుగా 5 లక్షల నుండి 6 లక్షల మంది శ్రీవారి భక్తులు లక్కీ డిప్లో పాల్గొంటూ జరుగుతూ ఉంటుంది. కాకపోతే మనకి ఇంచుమించుగా 8,500 లేదా 8,700 లోపే మనకి ఈ శ్రీవారిక ఈ 4 రకాల దర్శన టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అది కూడా చాలా తక్కువ టికెట్లు ప్రతి నెల కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి నెల కూడా చాలామంది శ్రీవారి భక్తులు లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుంది. పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు శ్రీవారిక దర్శనంతో పాటు మనకి శ్రీవారిక స్వామివారిక ప్రసాదం కూడా ఈ శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే పాల్గొనవచ్చు. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇందులో సుప్రభాత్ సేవలో అయితే 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరొక రకమైనటువంటి కేటగిరీ, దీన్నే మనం 10,000 రూపాయల దర్శన టికెట్గా కూడా చాలామంది శ్రీవారి భక్తులు పిలుస్తూ ఉంటారు. శ్రీవారి ట్రస్ట్కి ఎవరైతే 10,000 రూపాయల డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయల విఐపి దర్శనం కూడా ఈ శ్రీవారి భక్తులకు కల్పించడం జరుగుతుందండి. అంటే శ్రీవారి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. మీరు సాధారణంగా చూసే ఉంటారు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ప్రదేశాల్లో మనకి శ్రీవారికి ఆలయాల నిర్మాణం చేస్తూ ఉంటారు. ఇటువంటి ఆలయాల నిర్మాణానికి ఎవరైతే శ్రీవారి భక్తులు డొనేషన్ చేశారో వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో శ్రీవారిక ఎలవన్ దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఇది కూడా మీరు 3 రకాలుగా పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకటి, 3 నెలలు ముందుగానే ఆన్లైన్లో ఈ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన టికెట్లు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడే మీరు డొనేషన్ చేసి స్వామివారికి దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. రెండో కేటగిరీ, మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో ఎవరైతే దేశ విదేశాల నుండి వస్తారో వీళ్ళకి ఉదయం 7 గంటలకి మీకు బోర్డింగ్ పాస్ చూపించి మీరు ఈ శ్రీవాణి దర్శన టికెట్లు అయితే పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. మూడో కేటగిరీ, మనకి ఏ రోజుకి ఆ రోజు కోటాలో ఉదయం 9 గంటలకి మనకి సుమారుగా 800 టికెట్ల వరకు కూడా అందుబాటులో ఉంటాయండి. మీరు ఆ టైంలో కూడా ఈ శ్రీవాణికి డొనేషన్ చేసి మీరు ఒకేసారి అంటే 10,500 రూపాయలు డొనేషన్ చేసి ఈ దర్శన టికెట్ అయితే పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేశారో ఇటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా శ్రీవారిక మొదటి గడప దర్శనం ఉంటుంది. అంటే కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ డిఫరెంట్ 120 రూపాయలతోటి శ్రీవారిక ఆతిథ్యంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ 10,000 రూపాయలతో అయితే కేవలం మీకు దర్శనం మాత్రమే ఉంటుంది. చూడండి, చాలా తక్కువ రేట్లో మనకి టీడీ దేవస్థానం వారు శ్రీవారి భక్తులందరికీ కూడా కల్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం చూడండి. 120 రూపాయలతో సుమారుగా 40 నిమిషాల పాటు తిరుమల శ్రీవారిక ప్రధాన ఆలయంలో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. 10,000 రూపాయల దర్శన టికెట్ తీసుకున్న వాళ్ళకైతే అంత అవకాశం ఉంటుందండి. వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని బయటికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు 50 లక్షలు కానీ 75 లక్షలు కానీ ₹1,00,00,000 ఎవరైతే డొనేషన్ చేస్తారో వీళ్ళకి సంవత్సరం బట్టి కోటలో భాగంగా శ్రీవారికి మొదటి గడప దర్శనం ఉంటుంది. ఇందులో సుప్రభాత సేవ అన్నది కొంతమంది శ్రీవారి భక్తులకి అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా సుప్రభాత సేవ ద్వారా తిరుమల శ్రీవారిని మొదటి గడప దర్శనం అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. చూడండి, ₹1,00,00,000 డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులకి అదే దర్శనం, ₹120 లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు కూడా అదే దర్శనం ఉంటుంది. చూడండి ఎంత తేడా ఉందో. ఇది సామాన్యులకి టీటీ దేవస్థానం వారు కల్పించేటువంటి ఒక మంచి అవకాశం. అదేవిధంగా మనకి 4వ కేటగిరీ కింద మనకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ పక్కనే మనకి శ్రీవారికి ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్ అని బోర్డు ఉంటుందండి. అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంటుంది. అంటే 3 నెలలు ముందుగా ఎవరైతే లక్కీ డిప్లో పాల్గొన్నారో మీరు కనుక లక్కీ డిప్లో సెలెక్ట్ కాకపోతే మీరు తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ ఆఫ్లైన్లో అంటే తిరుమల కొండపైకి ఎవరైతే వెళ్తారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు అక్కడ ఆఫ్లైన్లో ఈ శ్రీవారిక ఈ ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొంటే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతాయి. అక్కడ కూడా మనకి రోజుకి కొన్ని రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. కాకపోతే ప్రతిరోజు కూడా సుప్రభాత సేవ అయితే అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మనకి మంగళవారం, బుధవారం, గురువారం కూడా తోముల సేవ, అర్చన సేవ అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళవారం కూడా అష్టదళ పాదపద్మ భరణ సేవ అయితే అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా కళ్యాణ టికెట్లు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. అంటే మనకి సుప్రభాత సేవ అయితే
50 టికెట్ల వరకు కూడా ఒక రోజుకి అక్కడ ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. తోమల సేవ అయితే 10 టికెట్లు, అర్చన సేవ అయితే 10 టికెట్లు, అష్టదళ పాదపద్మనాభ సేవ అయితే 10 టికెట్లు. కళ్యాణ టికెట్లు అంటే మనకి ఇందులో 2 రకాల కేటగిరీలు ఉంటాయండి. ఒకటి అంటే టోటల్గా 100 టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మొదటగా వెళ్ళిన 20 మందికి మనకి 20 టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది టికెట్ కాస్ట్ మీకు 1000 రూపాయలు ఉంటుందండి. కాకపోతే ఈ కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకైతే శ్రీవారి మొదటి గడప దర్శనం అయితే ఉంటుందండి. వీళ్ళు కేవలం జయ విజయాల దగ్గర నుండి మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటికి రావాల్సి ఉంటుంది. మిగిలినటువంటి సుప్రభాత సేవ కానీ, తోమాల సేవ కానీ, అష్టదళ పాదపద్మనాభం కానీ, మేల్చటి వస్త్రం కానీ ఏవైతుంటాయో ఇవైతే, అదేవిధంగా అభిషేకం టికెట్లు కూడా మీరు శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ లెక్కడిప్పులో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి మనకి సిఆర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిపో దగ్గర మీరు లైన్లో నుంచుంటే మీకు ఇంత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిజల్ట్ అన్నది అదే రోజున సాయంత్రం 5 గంటల 30 నిమిషాల తర్వాత రావడం జరుగుతుందండి. వచ్చిన తర్వాత లెక్కడిప్పులో అక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు అమౌంట్ కట్టడానికి నైటు 11 గంటల 55 నిమిషాల వరకు కూడా శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు డైరెక్ట్గా సిఆర్ ఆఫీస్ దగ్గర అమౌంట్ కట్టడానికి అవకాశం ఉంటుంది. లేదా మీ మొబైల్కి పే లింక్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా కూడా మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఆ సేవ దగ్గర అమౌంట్ కట్టిన తర్వాత మీరు శ్రీవారికి ఈ ఆర్జిత సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎవరైతే శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వీరందరూ కూడా ఈ 4 రకాల కేటగిరీలో మీరు ఏ కేటగిరీలో అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో అది ఆలోచించండి. కాకపోతే ప్రతి నెల కూడా లక్కీ డిప్ అన్నది మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి లక్కీ డిప్లో పాల్గొంటే మీకు చాలా తక్కువ అమౌంట్ తోటి శ్రీవారికి దర్శనం అన్నది చాలా అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా శ్రీవారికి ఆర్జిత సేవలో పాల్గొనేటువంటి అనుభూతి మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. దీని మీద మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి కానీ, మన భక్తి మార్గం టెలిగ్రామ్ని కానీ, మన భక్తి మార్గం ఇన్స్టాగ్రామ్ని కానీ, ఫేస్బుక్ని కానీ, మన యూట్యూబ్ ఛానల్ కానీ ఫాలో అవుతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అన్ని విషయాలు కూడా మీకు తెలియడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.